హలో అమ్మా, నన్ను ఎవరు కిడ్నాప్ చేశారమ్మా. నన్ను వదలండి. వదలండి, నన్ను వదలండి. రెడీ 3, 2, 1. నగర శివారులో ఒక యువతి మృతదేహం. గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి అతి దారుణంగా చంపేశారని ప్రాథమిక విచారణలో భాగంగా నగర కమిషనర్ తెలిపారు. ఇటుపక్క జూమ్ చేసుకో. ఆ కిరాతకుడు అతి దారుణంగా హత్య చేసి ఆ అమ్మాయిని ఈ బావిలోనే పడేశాడు. ఈ ఫైలు రేపు కోర్టులో సబ్మిట్ చేయాలయ్యా. సార్, ఆ యాక్సిడెంట్ కేసు ఏమైందయ్యా? సార్ పావుగంటలో వచ్చేస్తుంది సార్, దాని గురించే చూస్తున్నాను సార్. త్వరగా తెవల్చండి. సార్ చెప్పండి సార్. ఇంకా ఎన్ని రోజులయ్యా? సిగ్గుండాలి సార్, ఇంకొక రోజు టైం ఇవ్వండి సార్. మాటలు కాదు, చేసి చూపించు. ఎక్కిస్తుంది మీడియా అంతా నన్ను. ఆ సీఎం ఏమో నన్ను ఎక్కేస్తున్నాడు. సార్ 24 hours సార్, ప్లీజ్. సార్ ఏమన్నారు సార్? వచ్చి ఏడనా ఎలా ఉన్నావు? ఏరా శ్రీను, బాగున్నావా? నాకేటన్నా? సార్ 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 చూడలేదు సార్. సార్ 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 అరే చెప్తానా కొడక, దుబ్బేకొండ నుంచి. పాపం సార్, అమాయకుడు. ఏం చేయనయ్యా, టెన్షన్గా ఉంది. ఎవడో ఎవరితో రేప్ చేశాడు. ఆ కమిషనర్ గడేమో నన్ను. ఎమ్మెల్యే కొడుకు కదా సార్? ఈ బలిసిన కొడుకులందరూ కనీసం ఊర్ల మీద వదిలేస్తారు. వాళ్ళేమో ఇలా చేసి మనకు మనశ్శాంతి లేకుండా చేస్తారు. మరి ఎలాగ సార్, ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేస్తారా? డిపార్ట్మెంట్ కొత్త, ఎవరినో ఒకటి చూసి లోపలేసేయాలి. సర్లే, ఒకటి చెప్పు. అరే సీను, ఒకటి. పేరేంటి? సీను సార్. మంచోడు సార్, కాబోయే యాక్టర్. చా, ఎందులో చేసావురా? టిక్ టాకా? లేదు సార్, ఆడిషన్ అయితే సినిమా ఆడిషన్కి వెళ్ళొచ్చా. 8 చేస్తున్నా కాల్ కోసం. ఏది చెయ్యు సార్. 8 సార్. చేయరా, పర్లేదు. సార్ తెలిసిన డైరెక్టర్ ఉన్నారు, ఆయన చూసుకుంటారు. సార్ నిజమా? తెలిసిన డైరెక్టర్ ఉన్నారా? నిజంరా సార్. మరి యాక్షన్ అంటే సార్, మరి నాకు ఇలా యాక్షన్ అంటే చాలా ఇష్టం. ఒకటి ఎలా యాక్షన్ చేస్తాను చూస్తారా? సీఎం కుర్చీలో కూర్చున్నావు కాబట్టి బతికెళ్ళిపోతున్నావు. ఏదో అదృష్టాన్న సీఎం అయ్యి వీళ్ళందరూ నీ చుట్టూ ఉండబట్టి రాయలసీమకొచ్చి, అందులోనూ నా ఏరియాకొచ్చి ప్రాణాలతో బతికెళ్తున్నావు. మా వాళ్ళు మంచి చెడు ఆలోచించే లోపే మీ సీఎంని ఎక్కడి నుంచి తీసుకుపోండి. సార్ ఎలా ఉంది సార్? రే 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 ఆగరా సార్. నేను ఒక సీన్ చెప్తా, చేస్తావా? చేస్తాను సార్. నువ్వు ఒక అమ్మాయిని రేప్ చేసావు సార్. చంపేశావు సార్. తప్పించుకున్నావు సార్. పోలీసులకి దొరికేశావు. ఏంది సార్? ఆ తర్వాత ఎలా యాక్ట్ చేస్తావు? ఇది చేయరా. రేపేంది సార్? రే, బాగా చేస్తే స్వయంగా నేనే నిన్ను రికమెండ్ చేస్తారా? అది నా బాధ్యత. సార్ చేస్తాను సార్, చేస్తాను. ఒక అమ్మాయిని కదా సార్? ఓకే సార్. అవునరా, నేనే రేప్ చేశా. అయితే ఏంటి, రూలింగ్ పార్టీ మా బాబుది. మా బాబు ఎమ్మెల్యే. నన్ను పట్టుకునే దొమ్మేవడకరా. నాకు నచ్చిన అమ్మాయిని రేప్ చేస్తా, అవసరమైతే చంపేస్తా.
ఏం పీక్తావు బే నువ్వు నీ గవర్నమెంట్. బాగుందిరా, బాగా చేసావు. రేపు మీడియా ముందు కోర్టులో కూడా ఇలానే చెప్పాలి, సరేనా? మీడియా ఏంటి సార్, కోర్టు ఏంటి సార్? సార్ 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 ఏంట్రా అరుస్తున్నావు? అమ్మాయిని రేపు చేస్తే నాకే వార్నింగ్ ఇస్తావురా? రాయ్, వీడిని లోపల తీసుకెళ్ళి ఒప్పుకునే దాకా నరకొచ్చి చూపించట్రా. తీసుకెళ్ళండి. నాకేం తెలియదు సార్, నేను వెళ్ళిపోతాను సార్. సార్ పారిపోతున్నాడు. రాయ్ పట్టుకోండిరా. ఒప్పుకోరా. వీడెలా మాటలతో వినడ్రా. వీడికి 3rd డిగ్రీ స్టార్ట్ చేయాల్సిందే. ఎలా చెప్పండి రా. ఎప్పుడా ప్యాంటు లాఠీ తీయండి రా. చేతులు పైకెత్తరా. పైకెత్తా. కొట్టండి రా. గట్టి కొడుతుంది సార్. సార్ అమ్మ తోడు సార్. సార్ నాకేం తెలియదు సార్. సార్ నేను టీ అమ్ముకున్నాను సార్. తప్పుకో సార్. సార్ సార్ రాయ్, నీ మంచిగా చెప్తున్నా, ఒప్పేసుకో, నీకే మంచిది. సార్ నేనేం చేయలేదు సార్. సార్ నువ్వేం చేయలేదని చెప్పినా అది ఎవరు నమ్మడరా. సార్ నేను టీ అమ్ముకున్నాను సార్. నన్ను నమ్ముకొని మా అమ్మ ఉంది సార్. సార్ రాయ్, వీడుక్కునేదాకా ఇలాగే కొడుతూ ఉండరా. సార్ ఒకడు దొరికాడు సార్, నేను చూసుకుంటా సార్. నాకేం తెలియదు సార్. నేను చూసుకుంటా సార్. బాబుని ఎంజాయ్ చేయమండి సార్. ఓకే సార్, ఉంటా సార్. నీకు ఇలా కాదురా. తప్పుకో. ఒప్పుకోరా. ఒప్పుకోరా. సార్ చనిపోయినట్టున్నాడు సార్. ఏం చేద్దాం సార్? అమ్మా రాయ్, నా కవర్లో సర్దేసి లోపల పడేయండి.
బతికే ఉన్నాడు రైడు. సార్ రేయ్ ఒప్పుకోవచ్చు కదరా, ఎందుకురా తన్నులు తింటా వాళ్ళతోని? ఒప్పుకుంటే నువ్వు మీ అమ్మ బాగుంటారు కదరా, నా మాట వినరా. నీకు ఇలా కాదురా, ఆగు. మీ అమ్మ చంపేస్తారా? మీ అమ్మ చంపేస్తా. రాయ్ వెళ్ళి నీళ్ళు తీసుకురండి. కొట్టండ్రా. చస్తావరా? ఒప్పుకోరా, నా మాటిని ఒప్పుకో. ఒప్పుకోరా, ఒప్పుకో. ఎంతో ఒప్పుకోవచ్చు కదరా. చెప్పు. వాడు ఒప్పేసుకుంటానన్నాడు. అయ్యో, ఇప్పుడే వాళ్ళ అమ్మని చంపేశారా? రేయ్, మీ అమ్మని చంపేశారా? అమ్మా అమ్మని చంపేస్తారా? ఎవడలా పోతా నాకేంటి. నాన్న, నాకు ఇక్కడ చాలా బోర్ కొట్టేస్తుందన్న. ఆంధ్ర అమ్మాయిలు అందరూ అయిపోయారు. ఇంకా బయటికి వెళ్ళి బయట అమ్మాయిని రేపు చేయాలని ఉందన్న. ఏదో చెయ్యి నాన్న, ఏదో చెయ్యి. సేదూరా, మీ నాన్న బలి అయిపోయాడు. ఒక సంవత్సరాలు మీ నాన్న మినిస్టర్ అయిపోతాడా? అప్పుడు అడుగుందిలే.
అయిపోయింది, నేను వెళ్ళి తీసుకొస్తానే. రావయ్యా, మొత్తానికి సాధించావు. జగన్మోహన్ అయ్యా, కేసు సాల్వ్ చేస్తేనే కానీ కేడం తీనమ్మా. సార్, మీకు తెలియదే ఉంది సార్, చాలా కష్టపడ్డాను. అబ్బాయి గారిని సేవ్ చేయడానికి చాలా అంటే చాలా కష్టపడ్డాను. ఏమీ తెలియని ఒక అమ్మాయి కొన్ని ఇరికించాల్సి వచ్చింది. కానీ సార్, మనం ఒక చిన్న పాయింట్ మిస్ అయిపోయాం. ఆడు మైనర్ కాబట్టి కేసు గట్టిగా నిలబడాలి అంటే మనం ఒక చిన్న పని చేయాలి. మీ మీద హత్యాయత్నం జరిగిందని చెప్పేసి నేను ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ రాసుకొని వచ్చాను. మీరు నా దగ్గరికి వచ్చి సంతకం పెడితే ఆడి మీద రేప్ కేసు ఉంటుంది, మర్డర్ కేసు ఉంటుంది. ఇప్పుడు కొత్తగా నిర్భయ చట్టం అని ఒకటి వచ్చింది. ఇంకా నేస్తే జన్మలో బయటికి రాడు. నా మాట విని ఒకే ఒక్క సంతకం సార్, ఒకే ఒక్క సంతకం పెట్టండి సార్. మిగతా అదంతా నేను చూసుకుంటాను సార్. అబ్బాయి కానీ కాపాడడం నా బాధ్యత సార్, నా బాధ్యత. నేను చూసుకుంటాను సార్. ఇది కూడా ఇంగ్లీష్లోనే ఉందా? ఇంగ్లీష్ వస్తే సీఎంఏ అయిపోదు. నేను తీసుకురా. చాలా థ్యాంక్స్ సార్, చాలా అంటే చాలా థ్యాంక్స్. యారా, పోలీసులు అంటే నీ కంటికి ఎలా కనిపిస్తున్నారా? నీ ఇంట్లో పనిచేసే కుక్కలు అనుకుంటున్నారా? నా కొడక, నువ్వేమో వచ్చేసి నమ్మబోతున్నా పిల్లలు కనేసి. నా కొడకరే, నీలాంటి వాళ్ళకి ఇదారా నేను చేసేది? నిజాయితీగా ఉన్న వాళ్ళు కాపాడుతున్నారా? నీలాంటి ఉండి నీ కొడుకుని వదిలేస్తే ఈ అమ్మాయితోనే కాదు ఎంతో మందిని. రే, నీకు విషయం తెలుసా? నీ కొడుకు 2 ఏళ్లలో 20 మంది అమ్మాయిలు రేప్ చేశాడు రా. చచ్చిపోతావు రే ఈరోజు నా చేతుల్లో. సారీరా. రే, మా నాన్నరా. పదరా. ఎక్కడికి? నా అన్న దగ్గరికి పద. డాడీ, నాకు స్కూల్లో మీ కొడుకునని తెలిసిన తర్వాత చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. డాడీ, మీరు చాలా సిన్సియర్ అంట కదా. ఎమ్మెల్యే కొడుకని తెలిసినా కూడా మన పోలీసులు నిందితుని పట్టుకున్నారు. అభినందనలు. ఎస్ఐ గారికి సెల్యూట్. ప్రజల కోసం మేము ఎప్పుడు ముందుంటాం.